ఏం చెప్తుంది? అది మంచి గడియా కాదా? అది మంచి రోజా కాదా? ఆలోచిస్తావు, వెంటనే చెప్తావు ఇది మంచి రోజు, ఇది మంచి రోజు అంట. మరి అప్పుడు ఎవరిని కన్సల్ట్ చేసావు నువ్వు? నేను చాలా సీరియస్గా అడుగుతున్నా, నువ్వు ఎవరిని కన్సల్ట్ చేసావు? హూమ్ యు హ్యావ్ కన్సల్టెడ్? ఇశ్రాయేలుని తప్పు పట్టకముందు మన గురించి మనం ఆలోచిద్దాం. తప్పు పట్టకముందు మనం ఈ లోకపు ఆలోచనలు మనం తెచ్చుకోలేదా? దిక్కుల్ని నమ్మేటువంటి దేవతల దగ్గరికి మనం వెళ్ళలేదా? ఇల్లు కట్టుకుంటున్నాం, తూర్పు గుమ్మ ఉండకూడదంట. చాలామంది చెప్తూ ఉంటారు. తాపీ మేస్త్రి అంటాడు, అయ్యా ఇటేపు ఇక్కడ బాత్రూమ్ పెట్టంటే, అమ్మగారు అంటే మీరు క్రైస్తవులు, నేను కాదని అనట్లేదు, కానీ నేను చెప్తున్నా అంటే ఇది మంచిది కాదు, బరువు ఈశాన్యానం ఉండకూడదు. అవునంటారా? అవునండి. అయితే ఆజ్ఞ ఆయన పెట్టండి బాత్రూమ్. నాలాంటి వాడు ఇంటికి వస్తే తలా తోకలేని చోట బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉందంటే ఆవిడ పెట్టామండి. ఎవరు చెప్పారు నీకు ఇది? మనకి ఇశ్రాయేలీలకి ఏమన్నా తేడా ఉందా? లేదు. నేనేమంటానంటే యేసు ప్రభుని వదిలేయి, నువ్వు యేసు ప్రభుని వదిలేయి. ఎందుకు వచ్చిన తలనొప్పి? టెన్షన్ పడతావు ఎందుకు లోన్ ఒకటి బయట ఒకటి చెప్పడం? బిందాస్ బతికేసాయి. ఆ దిక్కులన్నీ ఎవరు చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకో. 2 పడవల మీద ఎందుకు కాలేస్తావు? నీకెవరు చెప్పాడు మన జీవితంలో కొన్ని పవిత్రంగా ఉండాలి, కొన్ని పవిత్రంగా ఉండకూడదని? ఎవరు చెప్పారు? మన జీవితంలో ఏదైనా కూడా పవిత్రంగానే ఉండాలి. ఏదైనా అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత పవిత్రంగా చదువుకుంటావో నీ పాఠాలు చదివేటప్పుడు కూడా అంతే పవిత్రంగా చదువు. ఎందుకు చదవాలి అంత పవిత్రంగా అంటే నీకు ఎవరిచ్చారు ఈ చదువుకునేటువంటి అవకాశం? దేవుడు కదా, దేవుడిచ్చాడు నీకు చదువుకోవడానికి అవకాశం. దాన్ని అలాగే చదువు. వంట చేస్తున్నప్పుడు పవిత్రంగా వంట చేయి. నీ గింజలు ఎవరిచ్చారు వండుకోవడానికి? దేవుడే కదా ఇచ్చింది. అన్నం తినేటప్పుడు పవిత్రంగా తిను. తినటానికి అవకాశం ఇచ్చింది ఎవరో? దేవుడే కదా. ఇదే కదా పౌలు భక్తుడు రాసింది, ఏది చేసినా కూడా దేవునికి మహిమకరంగా చేయమన్నాడు అనేది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సేక్రెడ్. ప్రతిదీ కూడా సేక్రెడ్గా ఉండాలి. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎలా ఆలోచించారో ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులు అలాగే ఆలోచిస్తారు.